నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విజయాల ఉగాది, దేశ ప్రజలకు ప్రధానమంత్రి మోడీ శుభాకాంక్షలు. పరాభవ నామ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలి, ఆశాభావాన్ని వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. శాకంబరి అలంకరణలో గంగమ్మ తల్లి, ఆలయానికి పోటెత్తిన భక్తులు. నేత్రపర్వంగా శ్రీ కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాలు, సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన రాములవారు. శ్రీవారి ఆలయంలో వైభవంగా ఉగాది ఆస్థానం, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర వెల్లడి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజలందరికీ మంచి ఆరోగ్యం, ఆనందం కలగాలని ఆకాంక్షించారు. వసంత ఋతువు కొత్త శక్తికి, అవకాశాల స్ఫూర్తికి సంకేతమని అన్నారు. తదుపరి వ్యవసాయ చక్రానికి సిద్ధమవుతున్న రైతన్నలకు శుభాభినందనలు తెలిపారు. జీవితంలోని తీపి, చేదు, పులుపు వంటి రుచులన్నిటినీ సమానంగా స్వీకరించడమే ఉగాది సందేశమని, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని విజయాన్ని కృతజ్ఞతతో స్వీకరించాలని పిలుపునిచ్చారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ఉగాది పండుగ అద్దం పడుతుందని, ప్రజలందరి ప్రయత్నాలలో విజయాలు సిద్ధించి శాంతి నెలకొల్పాలని ప్రధాని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం పాల్గొని ప్రసంగించారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. ఉగాది పచ్చడి జీవితాన్ని ప్రతిబింబిస్తుందని, పులుపు, తీపి, వగరు, చేదు, కారం వంటి రుచులు ఉంటాయన్నారు. జీవితంలో కష్టసుఖాలు, ఆనంద దుఃఖాల్లాగే ఈ రుచులన్నీ కలగలిసి ఉంటాయని వివరించారు. ఈ ఏడాది అంతా మంచి జరగాలని అందరం కోరుకుంటున్నామని సీఎం తెలిపారు. తెలుగు సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉగాదిని అధికారికంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ వేడుకగా ఉగాది జరుపుకొని పంచాంగ శ్రవణం చేస్తారని తెలిపారు. ఈ సంవత్సరం 38 మందికి కళారత్న అవార్డులు, 122 మందికి ఉగాది పురస్కారాలకు ఎంపికయ్యారని, వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం. తెలుగు సంస్కృతి వినూత్నమైనదని, పండుగలు విభిన్నమైనవి, ప్రకృతిని ఆరాధించడం ఆరోగ్యకర జీవన విధానానికి ప్రతీకలుగా ఉంటాయని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. సంక్రాంతి మొదలుకొని అన్ని పండుగలకు విశిష్టత ఉందన్నారు సీఎం. మన పండుగలు ఆరోగ్యకర జీవనశైలిని ప్రతిబింబిస్తాయని, నేల, ప్రకృతి, నీటిని పూజిస్తామని చెప్పారు. మూడోసారి గోదావరి పుష్కరాలు నిర్వహించే గౌరవం తనకు దక్కిందన్నారు. ఆ తదుపరి కృష్ణా పుష్కరాలు కూడా వస్తున్నాయని తెలిపారు. నీటి పరిరక్షణ కోసం నీటి భద్రతా విధానాన్ని తీసుకొచ్చామని అన్నారు. తాగునీరు, సాగునీరు, పరిశ్రమలు, పర్యావరణం కోసం నీరు అవసరమని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర రిజర్వాయర్లలో 65% నీటి నిల్వలు ఉన్నాయన్నారు. మే 15 నుంచే సాగుకు నీరు విడుదల చేస్తామని, నారు మళ్లు వేసుకోవాలని ముందుగానే చెప్పిన ప్రభుత్వం తమదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలుగు సంస్కృతి మహోత్తమైనది. తెలుగు వాళ్ళు పండుగలను ఘనంగా జరుపుకుంటాం. మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రకృతిని పూజించడం, ఆరోగ్యకరమైన జీవన శైలిని మనకు పండుగలు నేర్పిస్తాయి. మంచి చెడుల్ని విశ్లేషించడమే కాకుండా మంచి చెడుల్ని గుర్తు చేసుకునే సమయం పండుగ రోజులు. ఈరోజు నరకాసుర చరిత్ర తెలుసుకున్నప్పుడు దీపావళి జరుపుకుంటాం, సంక్రాంతి పండుగలు చేసుకుంటాం. అప్పుడే మనకు పంటలు వస్తాయి. అదే మరిగా మన పెద్దల్ని ఒకసారి నెమరేసుకుంటాం. ఇలాంటి ఒక పండుగ కాకుండా ఏ పండుగ అయినా సరే మీరు చూస్తే దానికి ఒక విశిష్టత ఉంది, దానికి ఒక చరిత్ర ఉంది. సమాజంలో విలువలు కాపాడుకోవాలంటే ఇవన్నీ నెమరు వేసుకోవడం కూడా అంతే అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో 2026 ఉగాది పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సతీమణి వైఎస్ భారతి సమేతంగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఉగాది వేడుకల సందర్భంగా జగన్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పంచాంగ శ్రవణం కార్యక్రమం జరిగింది. ప్రముఖ పండితుడు భాస్కర సుబ్రహ్మణ్య సిద్ధాంతి పరాభవ నామ సంవత్సరానికి సంబంధించిన పంచాంగాన్ని వినిపించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ నాయకుల్లో ఉత్సాహాన్ని నింపాయి. పరాభవ నామ సంవత్సరంలో వైసీపీకి అనుకూల ఫలితాలు ఉంటాయని భాస్కర సుబ్రహ్మణ్య సిద్ధాంతి తెలిపారు. చిన్న ప్రయత్నం చేసినా పెద్ద ఫలితాలు సాధ్యమవుతాయని, ఈ సంవత్సరం పార్టీకి ఒక మంచి పునాది పడే అవకాశముందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అక్కడున్న నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని కలిగించాయి. కార్యక్రమం అనంతరం పండితులు జగన్, భారతీ దంపతులకు వేద ఆశీర్వచనం అందించారు. ఉగాది పండుగను పురస్కరించుకొని నిర్వహించిన ఈ వేడుకలు పార్టీ కార్యాలయంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించాయి. శ్రీవారి ఆలయంలో వైభవంగా ఉగాది ఆస్థానం. తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ఆస్థానం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతం అనంతరం శుద్ధి నిర్వహించారు. ఆ తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి, విశ్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేశారు. విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశించారు. ఆ తర్వాత శ్రీవారి మూల విరాట్టుకు మరియు ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేశారు. అనంతరం పంచాంగ శ్రవణం జరిగింది. బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు బోర్డు సభ్యులు పాల్గొన్నారు. అనంతరం టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర మీడియాతో మాట్లాడుతూ దేశ విదేశాలలో ఉండే శ్రీవారి భక్తులకు నూతన శ్రీ పరాభవనామ సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ. పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీను, ముఖ్యంగా భక్తులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని, ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలతో అందరూ ఉండాలని వాళ్ళ యొక్క మనోవాంఛ ఫలసిద్ధిరస్తూ. అట్లనే రాష్ట్రము, రాష్ట్ర ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా అన్ని మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు సింహవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. సింహరూప దర్శనంతో శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి సర్వత్రా విజయులమై ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహం సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహవాహనం ద్వారా స్వామివారు నిరూపిస్తున్నారు. అనంతరం ఉదయం 10:30 నుండి 11:30 వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనములతో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాముల వారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. కొడుకుల గాంచెను కుశలబుల పుడమి యంత్రయుగాచే పొందుగా తనంతలేసి కొడుకుల గాంచెను కుశలబుల. ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము, రామ రామ భద్ర సీతారమణ సర్వేశ. ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము. పరాభవనామ సంవత్సరం తెలుగు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని ఆలయ ఈవో పెంచల కిషోర్ ఆధ్వర్యంలో వేద పండితులు సిద్ధాంతి శ్రవణ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2026 సంవత్సరం ప్రజలందరూ సుఖ సంతోషాలు, భోగభాగ్యాలతో ఉండాలని పంచాంగ శ్రవణ సిద్ధాంతి పేర్కొన్నారు. అనంతరం ఉగాది పచ్చడి స్వామివారికి నైవేద్యం సమర్పించి భక్తులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ నాయుడు, బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అత్యంత వైభవంగా దేవాలయ కళ్యాణ వేదిక వద్ద స్వామివారిని వేంచేపు చేసి స్వామివారిని అర్చించి దేవస్థానం వారి యొక్క పంచాంగములను స్వామివారి పాదముల వద్ద ఉంచి పూజించి అత్యంత భక్తి శ్రద్ధలతో పంచాంగ శ్రవణం చేయడం జరిగింది. అత్యంత వైభవంగా స్వామివారికి మంగళహారతులు ఇచ్చి ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది.
భక్తులందరికీ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ భక్తులందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పరాభవనామ సంవత్సరంలో భక్తులందరూ కూడా పరిపూర్ణమైన ఆయురారోగ్యాలతో సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకుంటూ స్వామివారి ఆశీస్సులు మీ అందరికీ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూతన పంచాంగ ఆవిష్కరణ జరిగింది. అదేవిధంగా మన పరాభవనామ సంవత్సరం ఈరోజు ఉగాది మొదటి రోజు కాబట్టి ఈరోజు ఇక్కడ పంచాంగ శ్రవణం పండితులు పంచాంగకర్తలు ఉన్నారు. అదేవిధంగా ఆస్థాన పండితులు ఉన్నారు. ఈ పంచాంగాన్ని వినిపించడానికి మోహన్ చౌదరి గారు ఈరోజు పంచాంగ చర్చించారు. సో ఈరోజు మన స్థానిక ఎమ్మెల్యే గారు తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పరాభవనామ తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సోదరిగా తిరుపతి గ్రామ దేవతగా విరాజిల్లుతున్న శ్రీ దాతయ్యకుంట గంగమ్మ ఆలయంలో అమ్మవారిని శాకంబరి దేవి అవతారంలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. నగరంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో ఆలయానికి విచ్చేసి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ పోషణకు మరియు ఆహారానికి దేవతగా పూజించబడుతుందని, ఆషాఢ మాసంలో లేదా పుష్య పౌర్ణమి నాడు కూరగాయలు మరియు పండ్లతో అలంకరించి తల్లిని ఆరాధించడం వల్ల పాడి పంటలు సమృద్ధిగా పొందుతాయని నమ్మకమని తెలిపారు. అంతకుముందు తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు శాకంబరి దేవి అవతారంలో ఉన్న గంగమ్మ తల్లిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి అనుగ్రహం ప్రజలందరికీ సుభిక్షంగా ఉండాలని, ఉగాది పర్వదినం నుండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో విరాజిల్లాలని ఆకాంక్షించారు. ఆలయానికి విచ్చేసిన శాసనసభ్యులకు శ్రీ తాతయ్య గుంట గంగమ్మ పాలక మండలి సభ్యులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు కల్పించారు. ఈ ఉగాది రోజున కుటుంబంలో అందరూ కలిసి పెద్దలు పిల్లలు సుఖ సంతోషాలతో ఉగాది పచ్చడి సేవించుకుంటూ సంబరాలు చేసుకుంటూ అందరూ ఒకటిగా కలిసి భగవంతులను కోరుకుంటూ ముఖ్యంగా తాతయ్యకుంట గంగమ్మ తల్లి ఆశీర్వాదాలు తిరుపతి ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ ఈరోజు తిరుపతి గంగమ్మ తల్లి శాఖామూర్తిగా దివ్య దర్శనం చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా వీళ్ళున్న తిరుపతి ప్రజలందరూ కూడా ఈ పర్వదినాన నడిబొడ్డులో ఉన్న తాతయ్యకుంట గంగమ్మ తల్లిని దర్శించుకొని మొక్కులు తీర్చుకోవాలనేసి కూడా కోరుకుంటూ ఈ ఉగాది రోజున అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మరొకసారి తిరుపతి ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భక్తులందరూ సందర్శనార్థం ఈరోజు అమ్మవారికి అలంకరణ చేయడం జరిగింది. తిరుపతిలో ఉన్న భక్తులందరి మీద కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పని, అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పని కోరుకుంటూ ఈరోజు అందరూ కూడా అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కూడా కోరుకుంటున్నాం. ఈరోజు ఉదయం ప్రాతకాలం 5 గంటలకు అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకం జరిగింది. తదుపరి శాకంబరి అలంకరణముతో అమ్మవారిని కొలువు తీర్చడం జరిగింది. వివిధ రకములైనటువంటి కూరగాయలతో అమ్మవారిని అలంకరించాము. మార్కండేయ పురాణంలో చండీ సప్తశతిలో ఈ శాకంబరి దేవి యొక్క వృత్తాంతం అంతా కూడా చెప్పబడి ఉంది. అమ్మవారిని ఈ విధంగా అలంకరించాము. ఈరోజు సాయంకాలం 6 గంటలకు పంచాంగ శ్రవణం ఉంటుంది దేవస్థానంలో. 50 మంది భక్తులు కూడా అమ్మవారిని దర్శించండి. ఈ పరాభవనామ సంవత్సరంలో అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. తిరుపతి జిల్లాలో గృహ అవసరాలకు సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని, కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు అమ్మాలని చూస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు హెచ్చరించారు. తిరుపతి జిల్లాలో గృహ అవసరాల కోసం సరిపడేంత గ్యాస్ నిల్వలు ఉన్నాయి. గౌరవ కలెక్టర్ గారితో ఆల్రెడీ కోఆర్డినేట్ చేసుకొని మీటింగ్ పెట్టడం కూడా జరిగింది. సివిల్ సప్లై డిపార్ట్మెంటు, తర్వాత గౌరవ కలెక్టర్ గారు, పోలీస్ వారు అందరూ కూడా ప్రత్యేకంగా విజిలెన్స్ వారితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ నిఘా ఉంచడం జరిగింది. కృత్రిమ కొరతను సృష్టించి
ఒక ప్రాంతంలో దొరకలేదని మీడియా వారిని కూడా నేను కోరుకునేది ఒకటే, ఈ గ్యాస్ విషయంలో అనవసరమైన పూర్తిగా కన్సర్న్ డిపార్ట్మెంట్తో వివరణ తీసుకోకుండా రాయడం కరెక్ట్ కాదు. కొంతమంది వ్యక్తులు బ్లాక్ మార్కెట్ తరలించడం లేదా కృత్రిమ కొరతను సృష్టించి ప్రజలకు భయభ్రాంతులకు గురి చేయడం, ఎక్కువగా కొనే విధంగా చేయడం అనేది చట్ట ప్రకారం నేరం. వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇప్పటి వరకు సివిల్ సప్లై మరియు విజిలెన్స్ మరియు పోలీస్ వారు అందరూ కలిసి కోఆర్డినేట్ చేసుకుంటూ తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి మామూలుగా కొంతమంది 3 నెలలకో 4 నెలలకో సిలిండర్ కొంటుంటారు. మనం చేసే పని వలన కృత్రిమ కొరతలు సృష్టించడం వల్ల ఇంకో సిలిండర్ మళ్ళీ మనకు దొరుకుతుందో లేదో అని కొనే అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా ఎక్కువగా డిమాండ్ ఏర్పడుతుంది. కాబట్టి మీడియా వారు కూడా దాన్ని సమన్వయం పాటించి ఖచ్చితంగా మీకు ఏదైనా సమాచారం ఉంటే సంబంధిత శాఖతో పూర్తి వివరణ తీసుకొని చెప్పాలని కోరుతున్నాను. ఎక్కడైనా బ్లాక్ మార్కెట్ని ఉంటే మాత్రం ఖచ్చితంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏమైనా ఇన్పుట్ ఉన్నా కానీ ప్రజలు కానీ లేదా మీడియా కానీ లేదా ఎవరైనా ఆ సంబంధిత సమాచారాన్ని ఇస్తే వారిని గోప్యంగా ఉంచి తగిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒంటిమిట్ట రాములవారి కళ్యాణానికి రాష్ట్ర గవర్నరు, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆహ్వానం పలికారు టీటీడీ అధికారులు. కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామాలయ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏప్రిల్ 1వ తేదీన ప్రతిష్టాత్మకంగా జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణానికి విచ్చేయాలని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని గురువారం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గౌరవ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను విజయవాడలోని గవర్నర్ బంగ్లాలో సాలువతో సన్మానించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ముఖ్యమంత్రిని అమరావతిలోని సీఎం స్వగృహంలో సాలువతో సన్మానించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. టీటీడీ వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. టీటీడీ అదనపు ఈవో వెంట ఆలయ డిప్యూటీ ఈవో శివప్రసాద్, ఇతర అధికారులు ఉన్నారు. సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా శుక్రవారం తిరుమలకు రానున్నారు. ఏటా లోకేష్ కుమారుడు దేవాంశ్ జన్మదినం రోజున వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఒకరోజు అన్నప్రసాద వితరణకు అయ్యే ఖర్చును టీటీడీకి విరాళంగా అందజేసి భక్తులకు అన్నప్రసాదాలను వడ్డించడం చంద్రబాబు కుటుంబానికి ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఒకరోజు అన్నప్రసాదం స్కీమ్కు 44 లక్షల రూపాయలు విరాళాన్ని టీటీడీకి అందజేశారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు దంపతులు, మంత్రి లోకేష్ దంపతులు దేవాంశ్ శుక్రవారం సాయంత్రం తిరుమలకు చేరుకోనున్నారు. రాత్రికి బస చేసి 21వ తేదీన దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకుంటారు. తర్వాత అన్నప్రసాద భవనానికి చేరుకొని అన్నప్రసాద వితరణ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది. ముస్లిం అందరూ సుఖ సంతోషాలతో రంజాన్ పర్వదినాన్ని జరుపుకోవాలని, అల్లా ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షిస్తున్నామని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జాయింట్ కలెక్టర్ గోవిందరావు తెలిపారు. రంజాన్ మాసం సందర్భముగా తిరుపతి జిల్లాలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జిల్లా యంత్రాంగం తరపున రంజాన్ మాస సందర్భంగా అందరికీ మంచి జరగాలని, ముస్లిం సోదరులందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా జిల్లా యంత్రాంగం తరపున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ముస్లిం సోదరులందరూ కూడా అడ్వాన్స్ ఈద్ ముబారక్ చెప్తూ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎన్డీఏ కూటమి ఇమాములకి సంబంధించిన ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా రిలీజ్ చేయడం పండుగ సందర్భంగా. అదేవిధంగా తిరుపతి లాంటి ఈ యొక్క ఇక్కడ ఈరోజు అందరికి కూడా ఇఫ్తార్ విందు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మసీదులు కూడా ఏర్పాటు చేయడం, ముఖ్యమంత్రి వర్యులు కూడా నిన్న కూడా ఇఫ్తార్ విందులో రాజధానిలో పాల్గొనడం, అదేవిధంగా ఇక్కడున్న ముస్లిం సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క రంజాన్ అతి పవిత్రమైన రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు చెబుతూ అడ్వాన్స్ ఈద్ ముబారక్ తెలియదు. తెలుగుదేశం రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఉన్నప్పుడు, అంతకుముందు ఉన్నప్పుడు ఇస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం మైనారిటీల కోసం మా ముఖ్యమంత్రి వర్యులు ఖచ్చితంగా ఇఫ్తార్ వందు ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి ఇచ్చి ప్రతి నియోజకవర్గంలో దానికని నిధులు కేటాయించి మైనారిటీ కోసం ఇఫ్తార్ విందును ప్రత్యేకంగా చేయాలని ముఖ్యమంత్రి వర్యులు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు అందరూ ముస్లింల సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది.
నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ వేద మంత్రోచ్చారణల నడుమ పెద్దకాపు వీధిలోని శ్రీరామ భజన మందిరంలో ఉగాది వేడుకలు ఘనంగా సాగాయి. తిరుపతి రామ భజన మందిరంలో పురోహితులు సురేష్ స్వామి, ఆదిగురుస్వామి ఆధ్వర్యంలో పంచాంగ పఠనం నిర్వహించబడింది. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రజలందరికీ ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు కలగాలని వారు ఆశీర్వదించారు. గ్రహస్థితులు, రాశిఫలాలు, ఆదాయం, వ్యయాలు వంటి అంశాలను విశదీకరిస్తూ భక్తులకు నూతన సంవత్సర దిశానిర్దేశం చేశారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచులు జీవితం యొక్క సుఖదుఖాలను సమానంగా స్వీకరించాల్సిన అవసరాన్ని సూచిస్తాయని పురోహితులు వివరించారు. ప్రతి మనిషి జీవన ప్రయాణంలో ఆనందం, బాధ, ఆశ, నిరాశ, కోపం, భయం వంటి అనుభవాలు సహజమని, వాటిని ధైర్యంగా ఎదుర్కొనేందుకు ఈ పండుగ ప్రేరణనిస్తుందని తెలిపారు. ఉదయం నుంచి నగర సంకీర్తన మండలి వారిచే అన్నమయ్య కీర్తనలు ఆలపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాయలసీమ రంగస్థలం చైర్మన్, బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ పాల్గొని భక్తులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం భక్తులకు ఉగాది పచ్చడి ప్రసాదంగా పంపిణీ చేశారు. ఉభయదారులుగా డాక్టర్ విద్వాన్ కస్ప పద్మనాభం, లోక ప్రభాకర్ నాయుడు సేవలందించారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి మరియు ఆలయ కమిటీ సభ్యులు గుండాల గోపీనాథ్, వాసుదేవరెడ్డి, మునికృష్ణయ్య, కోటి మునికృష్ణ, కెఎన్ రాజా, పొన్నాల జేజిరెడ్డి, జయమ్మ, లక్ష్మమ్మ, జ్యోతి, మహాలక్ష్మి, అల్లూరు మునిరత్నం, ఆచారి, సిద్ధవరం వెంకటాద్రి నాగేశ్వర్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, మల్లారపు రవిప్రసాద్, కాగితాల చంద్ర, ధనశేఖర్, నల్లందుల జితేంద్ర రెడ్డి, కొట్టే సుబ్రహ్మణ్యం, గోపాల్ తదితర స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ప్రబలంగా తీర్చిదిద్దారు. ఈ ఉగాది పర్వదినం నుంచి అందరూ అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, అలాగే పిల్లలు మంచి చదువులు చదువుకొని ఉన్నత స్థానంలో వచ్చేదానికి, అలాగే రైతులకు మంచి పంటలు పండాలని, సమృద్ధిగా వర్షాలు పడాలని, అందరూ మంచిగా ఉండాలని ఈరోజు పంచాంగం చదివి మనకంతా వినిపించారు పురోహితులు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఉగాది సంవత్సరంలో అందరికీ ఆనందము, ఐశ్వర్యము, ఆరోగ్యము అన్నీ ఈసారి అన్ని విధాల మనకి ఉగాది మంగళకరమైన, స్వామికి ఇష్టమైన గురువారం రోజు ఈరోజు వచ్చింది కాబట్టి అందరికీ ఆనందము, ఐశ్వర్యము అన్నీ వస్తుంది. అందువల్ల ఈ భజన పంచాంగ శ్రవణం అన్నీ చేసి అందరూ అష్టైశ్వర్యాలు కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్. సంస్కృతి, వేద విజ్ఞానం, సనాతన సాంప్రదాయం వారసత్వంగా కొనసాగించాలని చిత్తూరు ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్ర అన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉగాది పంచాంగ శ్రవణం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్ర ప్రారంభించారు. అనంతరం కాణిపాకం వేద పండితులు వెంకట సుబ్బారావు ఉగాది పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన మూలాలను, విలువలను తిరిగి ఆలోచించుకునే ఒక రిమైండర్గా ఉగాది ఉండాలన్నారు. ఈ సందర్భంగా కళాకారులను, కవులను, పండితులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్, దేవాలయ అసిస్టెంట్ కమిషనర్ చిట్టెమ్మ, ఎస్ఎస్సి పీడీ వెంకటరమణ, ఆర్డీఓ శ్రీనివాసులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కరుణ అంటే ఇప్పుడు మనం ఒక మంచి పొజిషన్ మనం కూర్చున్నప్పుడు కూడా మన పక్కన వాళ్ళు కొద్ది కష్టాలు ఉన్నాయంటే కూడా అది శాశ్వతం కాదు. వాళ్ళకి మంచి రోజు వస్తుంది, మనకు ఒక బ్యాడ్ టైం కూడా వచ్చేస్తుంది అని కూడా మనం ప్రూవ్ చేస్తే వాళ్ళకు సపోర్ట్ చేయాల్సిన బాధ్యత, వాళ్ళకు కూడా సహాయం అందించాల్సిన బాధ్యత మనది అని కూడా ఉగాది రోజు గుర్తు చేస్తుంది. హిందువు ప్రతి ఇంటిపై జై శ్రీరామ్ కాషాయం జెండా ఎగరవేయాలని శ్రీవారి భక్తుడు జగన్నాథం పిలుపునిచ్చారు. ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని మహిళలకు పసుపు, కుంకుమ, చీర, జాకెట్టు, పండ్లు పంపిణీ చేశారు. సత్యనారాయణపురం కూడలి సమీపంలో ఉన్న శ్రీకృష్ణ మందిరంలో గీతా పారాయణం, గురువుని కవిత పలువురు మహిళలతో ఉగాది సందర్భంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పలువురు మహిళలకు పసుపు, కుంకుమ, చీర, జాకెట్, పండ్లు పంపిణీ చేశారు. అలాగే శ్రీకృష్ణ మందిరంలో పిల్లలకు గీతా పారాయణం చేయు గురువు కవిత జై శ్రీరామ్ అంటూ కాషాయం జెండాను ప్రతి ఇంటిపైన ఉండేలా చూడాలని అందరికీ కాషాయం జెండాలను పంచారు. ఈ సంవత్సరం అందరూ కూడా చక్కగా అందరూ నవ్వుకుంటూ గడపాలని మేము అందరికి కూడా మహిళలు వచ్చిన వారికి కూడా పసుపు, కుంకుమ, చీర, జాకెట్ ఇచ్చి
మహిళల యొక్క ప్రాధాన్యత తెలియజేసుకుంటూ ఈ కృష్ణుడి గుడిలో పిల్లలందరూ కూడా చాక్లెట్లు పంచి అదేవిధంగా ప్రతి ఒక్క ఇంటిపైన జెండా ఎగరేయమని అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా రాముల వారి జెండా ఇస్తున్నాం. కాబట్టి ఈ ఉగాది పండుగ అందరూ కూడా చక్కగా నవ్వుకుంటూ గడపాలని భగవంతుని కోరుకుంటున్నాం. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం గ్రామ పంచాయతీ విద్యుత్ నగర్లో వెలిసిన శ్రీ హతీరాం బావాజీ ఆలయాన్ని జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య దర్శించుకున్నారు. ఆయనకు వెంకటరమణ నాయక్, శివనాయక్, ఆంజనేయులు నాయక్, రమేష్ నాయక్, శ్రీనివాస నాయక్, చలపతి, కిషోర్ తదితరులు ఘన స్వాగతం పలికారు. हमारे दिल्ली जाते थे शिवा नायक, ये बात बताया करते थे भाई कि हमारा 6000 साल से मतलब ये मंदिर अभी बना नहीं है और हाथीराम बाबा का मंदिर का उनकी मूर्ति का दर्शन करने का मुझे शुभ अवसर हुआ है। और यहाँ पर इनकी समाज की समस्या है कि भाई यहाँ पर मतलब कई लोग अतिक्रमण भी किया हुआ है और यहाँ पर मंदिर बनना चाहिए। और ये सामने नए मंदिर का ये नए मंदिर का काम चल रहा है। హతీరాం బావాజీకి ఇన్ని ఏండ్లుగా టెంపుల్ లేదని వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేయడము, ఇది బంజారా లోకానికే తీరని లోటు. ఎందుకంటే ఒక నేషనల్ కమిటీ కూడా ఈ విధంగా వ్యక్తం చేశారంటే తిరుపతిలో కోట్లాది ఆస్తులు ఉన్నాయండి. సో ప్రపంచంలో ఏ దేవుడికి లేనంత ఆస్తి హతీరాం బావాజీ మఠానికి ఉంది. కానీ ఈరోజు మొత్తం కబ్జా అయిపోయి పెద్దోళ్ళ చేతిలోకి వెళ్ళిపోయి అనేక రకాలుగా కబ్జాలు అయిపోయినాయి. కానీ మన హతీరాం మఠానికి అల్లూరు అర్జున్ దాస్ ఇదివరలోనే 90% ల్యాండ్స్ అమ్మి కూడా అన్ని అమ్మేసి కోట్లాది ఆస్తులు సంపాదించుకొని వెళ్ళిపోయారు. ఏదైతే స్థిరావస్తుగా ఉన్నాయో ఇప్పుడైతే ఎక్కడైతే కట్టడాలు ఆగిపోయాయో వీటిని పూర్తి చేయాలనేసి కూడా మేము ఆయన కోరాము. మళ్ళా ఇంకోసారి వచ్చి నేను విజిట్ చేసి కమిషనర్లో పెడతాను, దీన్ని పూర్తి స్థాయిలో నేను ముందుకు తీసుకెళ్తాననేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. మాకు ఈరోజు చాలా సంతోషకరమైన విషయము. ఆయనకి మా బంజారాల తరపున నిజంగా మేము ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయనకి సంతోషం వ్యక్తం చేస్తున్నాము. జై హతీరాం, జై సేవలాల్. నా పేరు బుక్యా శివనాయక్. ఈ హతీరాం బావాజీ ఆలయానికి చైర్మన్గా ఉన్నాను. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పీతని సత్యనారాయణ, హేమలత విజయకాంత్, తమిళ్ హీరో కెప్టెన్ విజయకాంత్ వైఫ్, కర్ణాటక హీరో కిచ్చా సుదీప్, ప్రొడ్యూసర్ వెంకటేష్, ప్రొడ్యూసర్ బన్నీ వాసు, తెలుగు నటుడు సప్తగిరి స్వామివారిని వేరువేరుగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితుల చేత వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇరాన్ మధ్యలో జరుగుతున్న యుద్ధం ఈ ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు ఉన్నాయి. ఏదన్నా కూడా శాంతియుతంగా చర్చలు జరగాలి. చర్చల కారణంగా భారత ప్రధాని మోడీ గారు కూడా దీంట్లో ప్రధానంగా పాల్గొవాలనేది భారతదేశ ప్రజల యొక్క ఆకాంక్ష. దానికి అనుగుణంగా గల్ఫ్ దేశాల్లో అనేక మంది ఈ రాష్ట్రం నుంచి కూడా తెలుగు ప్రజలందరూ కూడా ఈ దేశ ప్రజలు కూడా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మనమే దీన్ని బలమైన దేశంగా ప్రపంచంలో అమెరికా నచ్చపగలిగిన మనము, అలాగే ఇజ్రాయెల్ నచ్చపగల మనం కూడా ఈనాడు ఈ యుద్ధ భూమిని ఎప్పటికప్పుడు వాచ్ చేసినప్పుడు కూడా శాంతియుత మార్గాలతోటి త్వరలో யுத்தம் முகிஞ்சாలని கோருకుంటా ఉన్నాం. உகாதி சந்தர்ப்பங்க தெலுங்கு பிரஜలందరికీ இன்னைக்கு திருப்பதிக்கு எதுக்கு வந்தோம்னா நேற்று என்னுடைய பிறந்த நாள். ஸோ பிறந்த நாளுக்காக நேற்று வந்தோம். இன்னைக்கு உகாதி, அதனால் இன்னைக்கு பெருமாளை தரிசிச்சுட்டு வேண்டிக்கிட்டு எல்லாரும் நல்லா இருக்கணும், அதான் மெயின். லோக சேமமாக இருக்கணும், எல்லாரும் நல்லா இருக்கணும் அப்படின்னு வேண்டிட்டு வந்திருக்கோம். நிச்சயமாக இந்த ஆண்டு ஒரு மகத்தான வெற்றி பெற்று எல்லோருக்கும் நல்லது நிச்சயம் நாங்கள் செய்வோம் அப்படின்றத சொல்கிறேன். எனவே இன்னைக்கு திருப்பதியில் தரிசனம் பண்ணது ரொம்ப ரொம்ப మనసుకు நிறைவாக இருக்குது, మగిల్చిயாக இருக்குது. వేసవి ఎండల తీవ్రతతో సామాన్య ప్రజలు, యువకులు సైతం బెంబేలెత్తుతున్నారు. మరి గర్భిణీ స్త్రీల పరిస్థితి ఏమిటి? వేసవిలో వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో వైద్యుల మాటల్లోనే జీటీపీఎల్ సిటీ కేబుల్ ద్వారా ఓసారి తెలుసుకుందాం. ఈ వేసవిలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు
ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఈ వేసవిని తప్పించుకొని సురక్షితంగా మెలగాలో, దీన్ని తాపం నుంచి, వేడి తాపం నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలనేది ముఖ్యంగా తెలుసుకుందాం. 2018 తర్వాత మళ్ళీ అంతటి తీవ్రమైన వేసవి కాలాన్ని ఎదుర్కొనబోతున్నామని మనకు సైంటిస్టులు అందరూ కూడా చెప్తున్నారు. ఎల్9 అని ఆ వేసవి తాపం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. సో ముఖ్యంగా దీంట్లో మన సీనియర్ పీడియాట్రిషియన్ స్పెషల్ ఎయిడ్ సివిల్ సర్జన్ అయిన డాక్టర్ వెంకయ్య సార్ని చిన్నపిల్లలు వాళ్ళ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పవలసిందిగా కోరుచున్నాను. ఎండలో ఎక్కువగా పనిచేసే వాళ్ళు డిహైడ్రేషన్ గురవుతూ ఉంటారు. ఒంటిలో ఉన్న నీరు శాతం అంతా పోతూ ఉంటుంది. సో దాన్ని రీప్లేస్ చేయడానికి కనీసం 4 నుంచి 5 లీటర్ల నీళ్లు ప్రతిరోజు తాగాలి. ఒట్టి నీళ్ళే కాకుండా మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, మంచినీళ్ళు ఇవే తాగాలి. కూల్ డ్రింక్లు అవి తాగద్దు, ఐస్ క్రీమ్లు అవి తినద్దు. దీనికంటే స్వచ్ఛంగా ఉండేవి, సహజ సిద్ధంగా దొరికేవి, మజ్జిగ లాంటిది, కొబ్బరి నీళ్ళు లాంటిది తాగడం మంచిది. తిరుపతి ఖ్యాతిని ప్రపంచానికి తెలిసేలా చాటి చెప్పిన గొప్ప మహోన్నత వ్యక్తి శంకరంబాడి సుందరాచార్యులని పరాభవనామ సంవత్సర తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి నివాళులు అర్పించి ఆయన సేవలు కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ వారెవ్వరికీ దక్కనటువంటి ఒక గొప్ప అరుదైన గౌరవం తిరుపతి ప్రజలకు దక్కింది. వారు ఈరోజు తిరుపతిలో లక్ష్మీపురం కూడలిలో శంకరంబాడి సుందరాచార్య గారికి ఉగాది సందర్భంగా, తెలుగు పండుగ సందర్భంగా పూలమాల సమర్పించి సాహిత్య కార్యక్రమాలు చేస్తున్నాము. ఆయన ఎన్నో రచనలు చేసినప్పటికీ మా తెలుగు తల్లికి గేయం మాత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరినీ కూడా ఏకం చేసింది అని చెప్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరగడానికి కారణము తిరుపతి కలెక్టర్ గారు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు, వారందరి సహకారంతో ఈరోజు శంకరంబాడి సుందరాచార్య గారి విగ్రహం స్మార్ట్ సిటీలో భాగంగా పక్కకు జరపడం జరిగింది. మళ్ళీ లక్ష్మీపురం సర్కిల్లోకి ఆ విగ్రహం రావడంలో కమిషనర్ గారు, కలెక్టర్ గారి యొక్క కృషి అమోఘము. తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా గతంలో పాఠశాలల్లో ఉన్నటువంటి తెలుగుని ఈరోజు రోజు రోజుకి క్షీణింపజేస్తున్నారు. ఇంటర్లోనూ డిగ్రీలోనూ తెలుగు లేకుండా చేస్తున్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. దీనివల్ల పిల్లలకి తెలుగు దూరం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఈరోజు తెలుగు భాషలో వాళ్ళు ఉన్నతంగా ఉండాల్సిన పరిస్థితి, పరీక్షలు రాసిన సందర్భంలో అనేక తప్పులతో రాసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే భాష మీద అభిమానం తగ్గిపోవడం అనేటువంటిది ఈరోజు మన రాష్ట్రంలో గమనిస్తూ ఉన్నాం. భాషాభిమానం పెంచుకొని తెలుగు భాష అభివృద్ధికి మరింతగా కృషి చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ టీటీడీ సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో తిరుపతి మహతి కళాక్షేత్రంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఉత్సవం 2026 వేడుకను ఘనంగా నిర్వహించారు. తదనంతరం కూడా సంక్షేమ విభాగం వారు తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఉద్యోగులు, వారి పిల్లలకు ఏర్పాటు చేసినటువంటి క్రీడా కార్యక్రమాల యొక్క బహుమతి ప్రదానం కూడా ఉంటుంది. కాబట్టి వచ్చిన 50 మంది పూర్తి కార్యక్రమాన్ని చూడాల్సిందిగా కోరుతూ, సాయంత్రం మరొక మనవి, భగవద్గీత అనుష్ఠానం, నిత్య జీవితంలో మనం భగవద్గీతను ఎలా అనుష్ఠింప చేసుకోవాలి, ఎలా మనము భగవద్గీతను ఆచరణీయం చేసుకోవాలి అనే అంశం మీద కూడా ఒక చక్కటి ప్రవచన కార్యక్రమం ఉంది. తదనంతరం భగవద్గీత పై ఒక అష్టావధాన కార్యక్రమం కూడా ఉంది. కాబట్టి మీరందరూ యుగాల నుంచి వస్తున్నటువంటి పేర్లు పరాభవ అనే దానికి పండితులు వ్యాఖ్యానం చేస్తూ పరా ఆది పరాశక్తి, అభవ ఈశ్వరుడు, అర్ధనారీశ్వర తత్వం కలిగినటువంటి వాళ్ళు అంటే పరాభవనామ సంవత్సరం దాంపత్య జీవితాలు బాగుంటాయి అనే అర్థములో పరాభవాన్ని పెట్టినారని కొందరు వ్యాఖ్యానం చేశారు. మరికొందరు పరా శత్రువులు. ఎవరు శత్రువులు? మనకు శత్రువులు మనకు ఉండేటటువంటి కోపం, మదం, మాత్సర్యం, వర్షవర్గాలే మన శత్రువులు. వాటిని జయించే శక్తిని ఇమ్మని అభవుని ప్రార్థించడమే పరాభవనామ సంవత్సరము అని మరికొందరు ఉత్పత్తిని చెబుతారు. వేసవి సెలవులను ఆహ్లాదంగా ఎంజాయ్ చేయవలసిన పిల్లలు అదనపు తరగతుల పేరుతో ముందస్తు తరగతుల విద్యను బోధించడం చిన్నపిల్లల మానసిక ఒత్తిడికి, ఆరోగ్య సమస్యలకి దారితీస్తుందని అంటున్నారు కొందరు సామాజికవేత్తలు.
అకాడమిక్గా ఫైనల్ ఎగ్జామ్స్ అయిన తర్వాత నైన్త్ స్టాండర్డ్ పిల్లలకి ఎగ్జామ్స్ అయిన తర్వాత హాలిడేస్ వస్తాయి. జనరల్గా హాలిడేస్ తర్వాత ఒక 1.5 month హాలిడేస్ ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా రీఫ్రెష్ అయ్యి మళ్ళీ స్కూల్కి వెళ్తారు. కానీ ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ టోటల్గా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు 9th ఎగ్జామ్స్ అవ్వంగానే 10th క్లాస్ స్టార్ట్ చేస్తున్నారు. ఒక విధంగా మంచిదే, కానీ దానికి డ్రాబ్యాక్స్ కూడా చాలా ఉన్నాయి. కంటిన్యూస్ ఎడ్యుకేషన్, వాళ్ళకి గ్యాప్ అనేది లేకుండా కంటిన్యూస్గా స్టడీసు ఇవ్వడం వల్ల పిల్లలు ఎమోషనల్ వెల్బీయింగ్ దెబ్బతిని చాలా స్ట్రెస్కు గురవుతారు. వాళ్ళు ఎన్నో ఆశలతో పిల్లలు ఉంటారు. ఎగ్జామ్స్ అవ్వగానే హాలిడేస్, వెకేషన్స్ చాలా ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళు ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, కొంచెం ఎంజాయ్ చేయాలి అని చెప్పి. సో డెఫినెట్గా పిల్లలకి కొంచెం బ్రేక్స్ చాలా అవసరం. కానీ ఆ బ్రేక్ అనేది మనం ఇవ్వకుండా కంటిన్యూస్గా వాళ్ళకి మళ్ళీ కంటిన్యూస్ స్కూలింగ్ అంటే పిల్లలు క్రానిక్గా సైకలాజికల్ వెల్బీయింగ్ దెబ్బతింటుంది. వాళ్ళు చాలా ఒత్తిడికి గురవ్వడం వల్ల వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ బ్రేక్ అవుతుంది. వాళ్ళ ఫిజికల్గా కూడా చాలా సొమాటిక్ కంప్లైంట్స్ రావడం, హెడేక్స్, వామిటింగ్స్, స్లీప్ డిస్టర్బెన్స్ రావడం, పిల్లలు పర్ఫార్మెన్స్లో బాగా బ్రేక్ అయిపోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,53,000 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,779 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,41,700 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 246 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయాల ఉగాది, దేశ ప్రజలకు ప్రధానమంత్రి మోడీ శుభాకాంక్షలు. పరాభవ నామ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలి, ఆశాభావాన్ని వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. శాకంబరి అలంకరణలో గంగమ్మ తల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు. నేత్రపర్వంగా శ్రీ కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాలు. సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన రాములవారు. శ్రీవారి ఆలయంలో వైభవంగా ఉగాది ఆస్థానం. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.